ఓం శ్రీ గురువే నమః. ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులకు మన ఛానల్లోకి స్వాగతం. ప్రియమైన వృషభ రాశి మిత్రులారా, కొన్ని సంఘటనలు మన జీవితంలో ముందే నిర్ణయించబడి ఉంటాయి. మనం ఎంత దూరం పారిపోవాలనుకున్నా, ఎంత మర్చిపోవాలనుకున్నా, విధి తిరిగి అదే వ్యక్తిని మన ముందుకు తీసుకువస్తుంది. ఈ 3 రోజుల కాలంలో మీ జీవితంలో అలాంటి ఒక సంఘటన కనిపిస్తుంది. ముఖ్యముగా ఎస్ అనే అక్షరంతో ప్రారంభమయ్యే ఒక వ్యక్తి మీ జీవితంలో కీలక మలుపు తీసుకురాబోతున్నారు. ఆ వ్యక్తి స్నేహితుడు, బంధువు, ప్రేమించిన వ్యక్తి లేదా చాలా కాలం మీతో మాట్లాడని వ్యక్తి కావచ్చు. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, గతంలో ముగిసిపోయిందని మీరు అనుకున్న ఒక అధ్యాయం మళ్ళీ మీ జీవితంలో తెరుచుకునే సూచనలు కనిపిస్తున్నాయి. గురుగ్రహ ప్రభావం, చంద్రుని సంచారం, శుక్రుని దృష్టి కలిసి మీ జీవితంలో దాచిన కొన్ని నిజాలను బయట పెట్టబోతున్నాయి. మీరు చాలా కాలంగా ఒక ప్రశ్నకు సమాధానం వెతుకుతున్నారు. ఆ వ్యక్తి ఎందుకు అలా చేశాడు? నాకు జరిగిన అన్యాయానికి కారణం ఏమిటి? నిజంగా ఎవరు నా పక్షాన ఉన్నారు అనే ప్రశ్నలకు. ఈ 3 రోజులలో మీకు ఈ ప్రశ్నలకు ఒకదానికి సమాధానం లభించే అవకాశం ఉంది. వృషభ రాశివారు సాధారణంగా చాలా సహనంతో ఉంటారు. ఎవరైనా వీరికి బాధ పెట్టినా వీరి బాధను బయటికి చూపించరు. కానీ మనసులో మాత్రం ఆ బాధను సంవత్సరాల పాటు మోస్తారు. అదే మీ బలం, అదే మీ బలహీనత కూడా. ఈ మధ్యకాలంలో మీలో చాలామంది ఒక విచిత్రమైన మానసిక స్థితిని అనుభవిస్తున్నారు. అందరూ ఉన్న ఒంటరితనం, అన్నీ ఉన్న అసంతృప్తి, మాట్లాడేవారు ఉన్నా మనసు విప్పి చెప్పుకోలేని పరిస్థితి. దీనికి కారణం కేవలం పరిస్థితులు మాత్రమే కాదు. జ్యోతిష్యపరంగా చూస్తే శని ప్రభావం మీలో అంతర్ముఖతను పెంచుతుంది. మీరు గతాన్ని ఎక్కువగా ఆలోచించేలా చేస్తుంది. ఇలాంటి సమయంలోనే ఎస్ అనే అక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తి మీ జీవితంలో మళ్ళీ ఒక సంకేతంగా కనిపించబోతున్నారు. ఇది యాదృచ్ఛికం కాదు. కొన్ని బంధాలు కర్మబంధాలు, జన్మలతో సంబంధం ఉన్న బంధాలు. వాటిని పూర్తిగా తెంచేయడం ఎవరి వల్ల కాదు. మీ జీవితంలో కూడా అలాంటి ఒక వ్యక్తి ఉన్నారు. ఆ వ్యక్తి పేరు ఎస్ అక్షరంతో ప్రారంభమవుతుంది. ఆ వ్యక్తి గురించి మీరు ఈ మధ్యకాలంలో ఒక్కసారైనా ఆలోచించి ఉంటారు, లేదా వారి గురించి ఎవరో ప్రస్తావించి ఉంటారు, లేదా అనుకోకుండా వారి పేరు మీ చెవిన పడుతుంది. ఇది సాధారణ విషయం కాదు. విశ్వం ముందుగా సంకేతాలు ఇస్తుంది, తర్వాత సంఘటనలు జరిపిస్తుంది. 18వ తేదీన మీకు ఒక చిన్న సమాచారం రావచ్చు. ఒక ఫోన్ కాల్, మెసేజ్, ఒక వార్త, లేదా 3వ వ్యక్తి ద్వారా వచ్చే సమాచారం. మొదట ఇది సాధారణంగా అనిపిస్తుంది, కానీ తర్వాత ఆ సమాచారం వెనుక ఉన్న అసలు అర్థం మీకు తెలుస్తుంది. ఆ సమయంలో మీరు ఆశ్చర్యపోతారు. ఇన్ని రోజులు నాకు తెలియకుండా ఇది జరుగుతుందా అని. ముఖ్యముగా ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ సంబంధాలు, ప్రేమ వ్యవహారాలలో దాచిన ఒక విషయం బయటపడే అవకాశం కనిపిస్తుంది. అయితే జాగ్రత్త, అందరూ మీ మంచి కోసం రారు. కొంతమంది తమ అవసరాల కోసం కూడా వస్తారు. కాబట్టి ఎవరైనా మీతో అకస్మాత్తుగా సన్నిహితంగా మారాలని ప్రయత్నిస్తే వారిని వెంటనే నమ్మవద్దు. వారి మాటల కన్నా వారి ఉద్దేశాలను గమనించండి. ఈ సమయంలో మీకు ఒక ఆధ్యాత్మిక హెచ్చరిక కూడా కనిపిస్తుంది. శివాలయంలో నంది దర్శనం చేయడం మీకు ఎంతో మేలు చేస్తుంది. ప్రతి ఉదయం ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే మనసులోని గందరగోళం తగ్గుతుంది. ఎందుకంటే వచ్చే 3 రోజులలో భావోద్వేగాలు చాలా ఎక్కువగా ప్రభావితం చేసే అవకాశం ఉంది. మీ నిర్ణయాలు కోపంతో కాకుండా వివేకంతో తీసుకోవాలి. మీ ప్రయాణం 19వ తేదీ వైపు వెళ్ళే కొద్దీ పరిస్థితులు మరింత ఆసక్తికరంగా మారుతాయి. ఎందుకంటే మీరు ఊహించని వ్యక్తి నుంచి ఒక స్పందన వచ్చే అవకాశం ఉంది. అది క్షమాపణ కావచ్చు, ఒప్పుకోలు కావచ్చు, లేదా చాలా కాలంగా దాచిన ఒక నిజం కావచ్చు. అక్కడ నుంచి మీ జీవిత కథ కొత్త మలుపు తిరగడం ప్రారంభమవుతుంది. వృషభ రాశి మిత్రులారా, 18వ తేదీన ప్రారంభమైన ఆ చిన్న సంకేతం 19వ తేదీ వచ్చేసరికి ఒక పెద్ద సందేశంగా మారే అవకాశం కనిపిస్తుంది. మీరు గతంలో ఎదుర్కొన్న కొన్ని సంఘటనలు గుర్తుకు రావచ్చు. కొన్ని గాయాలు కాలంతో పాటు మానిపోయినట్లు అనిపించినా వాటి జ్ఞాపకాలు మాత్రం మనసులో ఎక్కడో ఓ మూలన దాగి ఉంటాయి. అలాంటి జ్ఞాపకాలనే ఈ కాలం మళ్ళీ మీ ముందుకు తీసుకురాబోతుంది. ప్రత్యేకంగా ఎస్ అనే అక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తి కారణంగా మీలో ఒక విచిత్రమైన ఆలోచనల ప్రవాహం మొదలవుతుంది. ఆ వ్యక్తి మీ జీవితంలో ఒకప్పుడు చాలా ముఖ్యమైన వారై ఉండవచ్చు, లేదా మీరు ఎంతో నమ్మకం పెట్టుకున్న వ్యక్తి అయి ఉండవచ్చు. కానీ కాలం మీ ఇద్దరి మధ్య దూరాన్ని పెంచింది. అయితే ఇప్పుడు గ్రహాల కదలికలు చెబుతున్న సందేశం ఏమిటంటే,
విధి మళ్ళీ ఒకసారి మీ ఇద్దరి మార్గాలను కలపాలని ప్రయత్నిస్తుంది. కానీ ఈ కలయిక ఆనందం కోసమా లేక ఒక నిజాన్ని తెలియజేయడానికా అనేది చాలా ఆసక్తికరంగా కనిపిస్తుంది. 19వ తేదీన చంద్రుని ప్రభావం మీ భావోద్వేగాలను ఎక్కువగా కదిలిస్తుంది. చాలా చిన్న విషయం కూడా మీకు పెద్దదిగా అనిపిస్తుంది. ఎవరైనా చెప్పిన ఒక మాట, ఒక జ్ఞాపకం, ఒక పాత ఫోటో, ఒక అనుకోని పరిచయం, ఇవన్నీ కూడా మీలో లోతైన ఆలోచనలను రేకెత్తిస్తాయి. అక్కడే ఒక ముఖ్యమైన విషయం ఉంది. ఈ 3 రోజులలో మీకు ఎదురయ్యే ప్రతి సంఘటన వెనుక ఒక కర్మ సంబంధం కనిపిస్తుంది. ఎందుకంటే జ్యోతిష్యపరంగా చూస్తే శని, కేతువ ప్రభావాలు గతంలో పూర్తి కాని పాఠాలను మళ్ళీ గుర్తు చేస్తాయి. మీరు ఒకసారి ఆలోచించండి. మీ జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని వ్యక్తి ఎవరైనా ఉన్నారా? వారి పేరు ఎస్ అక్షరంతో ప్రారంభమవుతుందా? అలా అయితే ఈ సందేశం మీకోసమే కావచ్చు. కొంతమంది వృషభ రాశి వారికి ఈ వ్యక్తి ద్వారా ఒక సత్యం తెలిసే అవకాశం ఉంది. ఇన్నాళ్ళు మీరు ఒక విధంగా అనుకున్న విషయం అసలు మరోలా ఉండవచ్చు. మీరు అపార్థం చేసుకున్న పరిస్థితి రావచ్చు, లేదా మీకు దాచిన విషయం కావచ్చు. అది బయటికి వచ్చినప్పుడు మొదట మీరు ఆశ్చర్యపోతారు. తర్వాత కొద్దిసేపు మౌనంగా ఉంటారు. ఎందుకంటే ఆ నిజం మీ హృదయాన్ని బలంగా తాకే అవకాశం కనిపిస్తుంది. 19వ తేదీ రాత్రి తర్వాత మీ మనసులో ఒక నిర్ణయం పుడుతుంది. ఇది చాలా కాలంగా వాయిదా పడుతున్న నిర్ణయం కావచ్చు. ఆ వ్యక్తిని క్షమించడం, ఒక బంధాన్ని ముగించడం, లేదా ఒక కొత్త ప్రారంభానికి సిద్ధం కావడం. ఈ 3 ఏదో ఒకటి మీ జీవితంలో చోటు చేసుకునే అవకాశం ఉంది. అయితే అసలు మలుపు ఇంకా మిగిలే ఉంది. ఎందుకంటే 20వ తేదీన జరిగే ఒక సంఘటన ఎస్ అక్షరంతో ప్రారంభమయ్యే ఆ వ్యక్తి అసలు పాత్ర ఏమిటో మీకు పూర్తిగా అర్థమయ్యేలా చేస్తుంది. మీరు ఊహించని విధంగా విధి ఒక తెరను తొలగించబోతుంది. ఆ తెర వెనుక దాగి ఉన్న నిజం చూసి కొంతమంది వృషభ రాశి వారు నిశ్శబ్దంగా కన్నీళ్లు పెట్టుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. మరికొందరు మాత్రం ఇప్పటికైనా నిజం తెలిసింది అని ఊపిరి పీల్చుకుంటారు. ఈ 3 రోజుల సారాంశమును జ్యోతిష్యపరంగా పరిశీలిస్తే ఈ కాలంలో మీ రాశిపై పడుతున్న గ్రహ ప్రభావాలు ఒక పాత కర్మ చక్రాన్ని ముగించే దిశగా కనిపిస్తున్నాయి. ఎంతో కాలంగా మీ మనసును వేధిస్తున్న ఒక ప్రశ్నకు సమాధానం లభించే సమయం ఇది అని చెప్పాలి. ముఖ్యముగా ఎస్ అనే అక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తి కారణంగా మీ జీవితంలో జరిగిన ఒక సంఘటనకు సంబంధించిన అసలు వాస్తవం బయటపడే సూచనలు కనిపిస్తున్నాయి. ఇది అందరికీ ఒకే విధంగా జరగదు. కొంతమందికి ఆ వ్యక్తి ప్రత్యక్షంగా సంప్రదించవచ్చు, కొంతమందికి వారి గురించి వార్త వినిపించవచ్చు, మరికొందరికి ఆ వ్యక్తి గురించి తెలిసిన ఒక నిజం జీవిత దృక్పథాన్నే మార్చేయవచ్చు. ఇక్కడ విధి మీకు ఒక ప్రశ్న వేస్తుంది. నువ్వు ఇంకా గతాన్ని పట్టుకొని ఉండాలనుకుంటున్నావా? ఇప్పటికైనా ముందుకు సాగాలనుకుంటున్నావా అని. ఈ ప్రశ్నకు మీ హృదయం ఇచ్చే సమాధానమే మీ భవిష్యత్తుకు దారి చూపిస్తుంది. ఈ 3 రోజులలో ఎస్ అక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తి ద్వారా మీరు తెలుసుకోబోయేది ఆ వ్యక్తి నిజంగా మీ జీవితంలో ఏ పాత్ర పోషించాడో అనే సత్యం. ఆ సత్యం కొందరికి ఆశ్చర్యం కలిగిస్తుంది, కొందరికి ఉపశమనం ఇస్తుంది, మరికొందరికి కొత్త జీవితానికి ద్వారం తెరుస్తుంది. అందుకే భయపడవద్దు. మీ జీవితంలో జరిగే ప్రతి నిరాశను ప్రశాంతంగా స్వీకరించండి. ఎందుకంటే విశ్వం మీకు హాని చేయడానికి కాదు, మీ మార్గాన్ని స్పష్టంగా చూపించడానికి ప్రయత్నిస్తుంది. శివుని కృప, లక్ష్మీదేవి అనుగ్రహం, గురుగ్రహ ఆశీస్సులు మీపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ 3 రోజుల సందేశం: గతం ఒక పాఠం, వర్తమానం ఒక అవకాశం, భవిష్యత్తు ఒక ఆశీర్వాదం. శుభమస్తు. సర్వే జన సుఖనో భవంతు. ఈ వీడియో మీ మనసును తాకితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.